సో గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సో ఈరోజు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు వెబ్సైట్లో ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్ సంబంధించినటువంటి బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ల్యాబ్ మాన్యువల్ని పొందుపరచడం జరిగింది. సో అవి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో గూగుల్లోకి వెళ్ళి టీజీబీఐ అని టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా సైట్ అపేర్ అవుతుంది. ఇది tgbi.cgc.gov.in. సో దీని మీద మనం క్లిక్ చేయవలసి ఉంటుంది. సో క్లిక్ చేసిన తర్వాత మనకి మళ్ళీ ఈ వెబ్ పేజ్ వస్తుంది. ఈ వెబ్ పేజ్ కింద మనం క్లిక్ చేయవలసి ఉంటుంది. సో క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మనకు ఈ వెబ్ పేజ్ అపేర్ అవుతుంది. సో మళ్ళీ ఈ వెబ్సైట్ టీజీబీఐఈ వెబ్సైట్ని మళ్ళీ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి సో ఈ విధంగా మనకి వెబ్ పేజ్ అయితే అపేర్ అవుతుంది. ఇక్కడ చూస్తున్నాం మనం, ఇక్కడ స్క్రోల్ అవుతుందని చూస్తున్నాం ఇక్కడ. సో ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ కెమిస్ట్రీ ల్యాబ్ మాన్యువల్ అండ్ ఫిజిక్స్ ల్యాబ్ మాన్యువల్, ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ జువాలజీ ల్యాబ్ మాన్యువల్, ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ బాటనీ మాన్యువల్. సో అదేవిధంగా మనం కొంచెం కిందికి వెళ్తే ఇక్కడ కూడా మనకి క్లియర్గా అపేర్ అవుతుంది. ఇక్కడ క్లిక్ చేసి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ కెమిస్ట్రీ ల్యాబ్ మాన్యువల్, ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ఫిజిక్స్ ల్యాబ్ మాన్యువల్, జువాలజీ, బాటనీ. సో ఈ విధంగా మనకు ఫస్ట్ ఇయర్కి సంబంధించిన మాన్యువల్స్ అయితే పొందుపరచడం జరిగింది. ఇందులోనే మనకు ప్రాక్టికల్కి సంబంధించినటువంటి సిలబస్, స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ అండ్ అకాడమిక్ యాన్యువల్ ప్లాన్ అన్నీ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం చూద్దాం. ఒకే దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మనకి ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ బట్టి కెమిస్ట్రీ ల్యాబ్ క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ ఈ విధంగా మనకు సో ఇది ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ కెమిస్ట్రీ ల్యాబొరేటరీ మాన్యువల్ అన్నమాట మనకు. సో దాదాపుగా 87 పేజెస్ ఉందన్నమాట. 87 పేజెస్ ఉంది. సో టోటల్గా ఇది ప్రాక్టికల్ బుక్లెట్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటిది. ఇందులోనే మనకు సో ఇక్కడ చూస్తున్నాం ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ల్యాబ్ మాన్యువల్ కెమిస్ట్రీ. సో ఇక్కడ ఆథర్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా కోఆర్డినేటింగ్ కమిటీ అండ్ అదర్ కమిటీ మెంబర్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం ఫస్ట్ చూసినట్టయితే మనకి ప్రీఫేస్ కాంటెంట్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మొత్తం కాంటెంట్ మొత్తం కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇంట్రొడక్షన్, తర్వాత టాపిక్స్ మొత్తం కూడా ల్యాబ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఒక్కొక్క ఐటమ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. అదేవిధంగా ఇన్స్ట్రుమెంట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. తర్వాత ప్రొసీజరు, ఎయిమ్, తర్వాత ఆపరేటర్స్, సో అన్నీ కూడా ఇక్కడ క్లియర్గా మనం పొందుపరచడం జరిగింది. సో ఈ సంవత్సరం డైరెక్ట్గా మనము ఈ యొక్క మాన్యువల్ చూసుకుంటూ కూడా మనం రికార్డ్స్ రాయవచ్చు అనమాట. సో రికార్డ్స్ రాయడానికి ఈజీగా మనకు ఒక పెద్ద సోర్స్ అనమాట ఇది. సో ఈ ల్యాబ్ మాన్యువల్ ద్వారా మనము డైరెక్ట్గా రికార్డ్స్ రాసుకుంటూ అదేవిధంగా ప్రాక్టికల్ ఎగ్జామ్ కూడా ఈజీగా ప్రిపేర్ కావచ్చు. సో కాబట్టి ఈ గవర్నమెంట్ తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు తయారు చేసినటువంటి మాన్యువల్ని డౌన్లోడ్ చేసుకొని అదేవిధంగా సార్స్ చెప్పినట్టుగా ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ రికార్డులో ప్రజెంట్ చేసి మరియు ఎగ్జామ్లో అటెండ్ అయ్యి మరి ప్రిపేర్ అయ్యి మంచి మార్కులు తెచ్చుకోవాలి. సో మొత్తం క్లియర్గా ఇవ్వడం జరిగింది. కాంటెంట్, ఐటమ్, సిలబస్. ఇక లాస్ట్కి వెళ్తే మనకి ఇక్కడ టేబుల్స్, ఇంపార్టెంట్ టేబుల్స్, ప్రొసీజర్స్,
సో అన్ని క్లియర్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్టయితే మనకు మోడల్ క్వశ్చన్ పేపర్ విత్ స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఇయర్కి సంబంధించింది మొత్తం 1.5 అవర్ టైమింగ్ ఉంటుంది, 15 మార్క్స్ ఉంటుంది. సో కెమిస్ట్రీలో కానీ, బాటనీలో కానీ, తర్వాత జువాలజీలో, ఫిజిక్స్లో మరియు మ్యాథమెటిక్స్ ఈ విధంగా కూడా అన్ని సబ్జెక్ట్స్ సంబంధించిన ప్రాక్టికల్స్ ఈ సంవత్సరం నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి, సో ఈ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి ఇది స్కీమ్ అనమాట, ఈ విధంగా ఉంటుంది. సో మార్క్స్ అలాట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ప్రాక్టికల్కి సంబంధించినటువంటి క్వాలిటేటివ్ అనాలిసిస్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ అకాడమిక్ యాన్యువల్ ప్లాన్ కూడా పొందుపరచడం జరిగింది. ఇక్కడ ఎప్పుడు ప్రాక్టికల్ కండక్ట్ చేయాలి, ఏ వీక్లో కండక్ట్ చేయాలి, ఏ తేదీ కండక్ట్ చేయాలని కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది అకాడమిక్ యాన్యువల్ ప్లాన్లో. సో కాబట్టి డౌన్లోడ్ చేసుకొని ఫాలో కావాల్సిందిగా తెలియజేస్తున్నాను. సో అదేవిధంగా ఇది టోటల్గా కెమిస్ట్రీ ల్యాబ్కి సంబంధించినటువంటిది. సో మనం ఇప్పుడు అదేవిధంగా ఫిజిక్స్ మాన్యువల్ కూడా చూసినట్టయితే మనకి ఇక్కడ సో ఫిజిక్స్ మాన్యువల్. సో సేమ్ ఇందులో కూడా టోటల్గా మనకి కాంటెంట్, అకాడమిక్ యాన్యువల్ ప్లాను, ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ కాంటెంట్ అంటే సిలబస్కి సంబంధించినటువంటి ఇవ్వడం జరిగింది. సో మనకు లాస్ట్లో సిలబస్, అదేవిధంగా స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మెన్షన్ చేయడం జరిగింది ప్రతి మాన్యువల్లో క్లియర్గా. సో కాబట్టి సో ఇక్కడ చూస్తున్నాం మనం ప్రాక్టికల్కి సంబంధించిన సిలబస్, అదేవిధంగా అకాడమిక్ యాన్యువల్ ప్లాన్, ఇది అకాడమిక్ యాన్యువల్ ప్లాన్ ఫిజిక్స్ సంబంధించింది. అదేవిధంగా సో ఇది ఫస్ట్ ఇయర్ ప్రాక్టికల్కి సంబంధించిన సిలబస్ అనమాట. సో అదేవిధంగా ఇదేమో స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్. సో ఫిజిక్స్కి సంబంధించింది ఇది స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్. టోటల్ 7 సెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ. సో 15 మార్క్స్కి సంబంధించి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సిలబస్, ఇది ప్రాక్టికల్ సిలబస్. టోటల్గా మనకు ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి ఫిజిక్స్లో? 10 ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మొత్తం మీద ఇది ఫిజిక్స్కి సంబంధించింది. అదేవిధంగా జువాలజీ ప్రాక్టికల్కి సంబంధించింది చూసినట్టయితే మనకు సో ఇది జువాలజీ ప్రాక్టికల్ ల్యాబ్ మాన్యువల్ ఫస్ట్ పేజ్ అనమాట ఇది. సో మనం ఇక్కడ కాంటెంట్ ఇవ్వడం జరిగింది. టోటల్గా ఇన్ఫర్మేషన్ అబౌట్ చాప్టర్స్, ప్రాక్టికల్కి సంబంధించిన చాప్టర్స్ అన్నీ కూడా. అయితే ఇక్కడ ఈ ల్యాబ్లో మనము సిలబస్ కానీ స్కీమ్ కానీ ఈ మాన్యువల్లో లాస్ట్కి ఇవ్వడం జరిగింది, అది ఒకటి గుర్తించాలి మీరు. సో మనకు ప్రాక్టికల్కి సంబంధించిన సిలబస్, ప్రాక్టికల్ మోడల్ క్వశ్చన్ పేపర్, అదేవిధంగా అకాడమిక్ యాన్యువల్ ప్లాన్ మొత్తం కూడా మనకు మాన్యువల్లో లాస్ట్కు పొందుపరచడం జరిగింది, అది మీరు అబ్జర్వ్ చేయాలి. ఇది స్టార్టింగ్లో మనకు మొత్తం టోటల్గా కాంటెంట్స్ ఏవైతే చాప్టర్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇది జువాలజీ ల్యాబ్ మాన్యువల్. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇది ఫస్ట్ ఇయర్ జువాలజీ ప్రాక్టికల్ క్వశ్చన్ బ్యాంక్. మొత్తం మీద ఇక్కడ మనకి పార్ట్ 1, పార్ట్ 2 అని ఉంటాయి జువాలజీలో. పార్ట్ 1లో మనకు 6 ఐటమ్స్ ఉన్నాయి, చార్ట్స్ ఉంటాయి, లేదా ప్రొజెక్టర్ ద్వారా మోడల్స్ కూడా ఉంటాయి. పార్ట్ 2లో మనకు సెక్షన్ 2కి సంబంధించి 4 స్పాటర్స్ ఉంటాయి. అదేవిధంగా స్పెసిమెన్స్కి సంబంధించిన సిలబస్ A, B తీసుకుందాం. టోటల్గా మనకి వచ్చేసి జువాలజీలో ఫస్ట్ ఇయర్లో 43 ఐటమ్స్ ఉన్నాయన్నమాట. టోటల్గా ప్రాక్టికల్కి సంబంధించినటువంటి ఐటమ్స్
43 ఉన్నాయి. సో గమనించగలరు. టోటల్‌గా 43 ఐటెమ్స్ ఫస్ట్ ఇయర్‌కి సంబంధించినటువంటి సిలబస్. ఇది యాన్యువల్ అకాడమిక్ ప్లాన్ అనమాట. సో టోటల్‌గా సిలబస్, సబ్జెక్ట్‌కి సంబంధించింది, ప్రాక్టికల్‌కి సంబంధించినటువంటి ఎప్పుడు ఎలా చెప్పాలి, ఏ ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేయాలి అనేటువంటిది మొత్తం కూడా అకాడమిక్ యాన్యువల్ ప్లాన్‌లో ఉంటుంది. సో అదేవిధంగా మనం బాటనీ తీసుకున్నట్టయితే, సో ఈ బాటనీ కూడా మనకి సో ఇది బాటనీ ప్రాక్టికల్ ల్యాబ్ మాన్యువల్ కవర్ పేజ్ అనమాట. ఇక్కడ మనకి సో ఇక్కడ కూడా మొత్తం 98 పేజెస్ ఉన్నాయి. 98 పేజెస్ అన్నమాట. సో ఇందులో మనకు ఫస్ట్ కాంటెంట్ ఉంటుంది, ఆల్రెడీ చెప్పాను మీకు. సో కాంటెంట్, ఇది ఇన్ఫర్మేషన్ కాంటెంట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. లాస్ట్లో మనకి ప్రాక్టికల్ ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్, స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్, అకాడమిక్ యాన్యువల్ ప్లాన్ ఉంటుంది, అది గమనించాలి. సో ఈ మాన్యువల్ లాస్ట్ చివరన మనకి ప్రాక్టికల్ యొక్క సిలబస్, ప్రాక్టికల్ యొక్క స్కీము, తర్వాత అకాడమిక్ యాన్యువల్ ప్లాన్ కూడా ఉంటాయి 3. సో మీరు అబ్జర్వ్ చేయాలి. ఇది మొత్తం కూడా మనం టీచ్ చేయవలసినటువంటి ప్రాక్టికల్ సిలబస్ అన్నమాట. టీచ్ చేసుకోవాల్సినటువంటి అంటే నేర్చుకోవాల్సినటువంటి సిలబస్. రైట్. సో మనకి ఇక్కడ ఫస్ట్ ఇయర్ బాటనీ ప్రాక్టికల్ క్వశ్చన్ బ్యాంక్ అన్నమాట. ఇది క్వశ్చన్ బ్యాంక్. మనకి క్వశ్చన్ బ్యాంక్లో ఏబిసి అనేటువంటి మనకు ఫస్ట్ సెక్షన్, సెకండ్ సెక్షన్, థర్డ్ సెక్షన్ ఉంటుంది. మొత్తం మీద మనం బాటనీ ప్రాక్టికల్ చూసినట్టయితే మనకి ఇక్కడ ఐటమ్స్ తీసుకుంటే మనకు 1 నుంచి దాదాపుగా మనకు 36 ఐటమ్స్ ఉన్నాయి. 36 ఐటమ్స్ అన్నమాట. ప్రాక్టికల్కి సంబంధించినటువంటి సిలబస్ ఇది. అదేవిధంగా ఆ మోడల్ క్వశ్చన్ పేపర్ స్కీమ్ చూసినప్పుడు ఇక్కడ మనకు 1.5 అవర్ ఉంటుంది, 15 మార్క్స్. సో ఫస్ట్ సెక్షన్లో ప్లాంట్స్కి సంబంధించినటువంటి ఫ్యామిలీకి సంబంధించిన ప్లాంట్స్, అదేవిధంగా సెకండ్ సెక్షన్ కటింగ్ ఉంటుంది. థర్డ్ సెక్షన్లో స్పాటర్స్ అంటే స్పెసిమెన్స్ స్లైడ్స్. ఇక ఫోర్త్ సెక్షన్ రికార్డ్ అండ్ హెర్బేరియం, అండ్ ఫిఫ్త్ వైవా వాయిస్ అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ సెక్షన్ తీసుకున్నట్టయితే మనకు ఈ యొక్క ప్లాంట్ ఐడెంటిఫికేషన్ సంబంధించింది మనకు ఈ క్వశ్చన్ 4 మార్క్స్ ఉంటుంది. సెక్షన్ కటింగ్ సెకండ్ సెక్షన్ వచ్చేసి 3 మార్క్స్ ఉంటుంది. థర్డ్ సెక్షన్ వచ్చేసి స్పాటర్స్కి మొత్తం 3 ఉంటాయి, సిడి అనేటువంటిది. ఒక్కొక్క దానికి 1 మార్కు, టోటల్ 3 మార్క్స్. అదే రికార్డ్ ఎర్బేరియంకి 3 మార్కులు, అదేవిధంగా వైవాకి 2 మార్కులు, మొత్తం మీద 15 మార్కులు అనేది ఉంటుంది. సెక్షన్స్ తీసుకుంటే మనకు 5 ఉన్నాయి. టోటల్గా 5 సెక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ సెక్షన్ 4 మార్క్స్, సెకండ్ సెక్షన్ 3 మార్క్స్, థర్డ్ సెక్షన్ 3 మార్క్స్, ఫోర్త్ సెక్షన్ 3 మార్క్స్, ఫిఫ్త్ సెక్షన్ 2 మార్క్స్, టోటల్ 15 మార్క్స్. సో ఇది ఫస్ట్ ఇయర్ బాటనీకి సంబంధించినటువంటి స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్, ప్రాక్టికల్ సిలబస్, క్వశ్చన్ బ్యాంక్. సో